మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అటు సీఎంగా ఉన్నటువంటి విజయ్, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి రసవత్తరమైన పోరు నడుస్తుంది. ఎందుకంటే సినిమాల్లో ఇద్దరు కూడా హీరోలే, అటు విజయ్ కానీ అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కానీ ఇద్దరు కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులే. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ విజయ్ కంటే కూడా పాలిటిక్స్లో కాస్త సీనియర్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఆయన ఇంతకుముందే ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే డిప్యూటీ సీఎంగా కూడా డిఎంకే ప్రభుత్వంలో పనిచేశారు. ప్రస్తుతం ఇదే ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ అసెంబ్లీలో ఉన్నారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నాయకుడు విజయ్. ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఒక రసవత్తరమైనటువంటి పోరు నడుస్తుంది. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నటువంటి కామెంట్స్కి, ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్కి సున్నితంగానే కౌంటర్ ఇస్తున్నాడు విజయ్. జనరల్గా సినిమాల్లో ఇలాంటి ఒక మంచి మంచి సన్నివేశాలను, కథాంశాలను మనం చూస్తుంటాం. ఇటీవల ఒక ట్రెండ్గా మారినటువంటి విషయం తెలిసిందే. సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలంటే అందులో నాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరు కూడా సమఉజ్జీలుగా ఉండాలంటే మంచి అదే స్థాయిలో ఉన్నటువంటి హీరోకి తగ్గట్టుగా ఉన్నటువంటి ప్రతినాయకుడిని పాత్రని ఎంచుకుంటున్నారు. ఆ క్యారెక్టర్లో కూడా గతంలో హీరోలుగా ఉన్నవాళ్ళు, లేదంటే హీరోగా కంటిన్యూ అవుతున్నటువంటి వారిని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లో నటింపజేయడంతో ఆ సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా గ్రాండ్ సక్సెస్ సాధించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా ఏదైనా కూడా ప్రస్తుతం ఈ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు సరిగ్గా తమిళనాడు పాలిటిక్స్లో కూడా అదే నడుస్తుందనే చెప్పాలి. ఇద్దరు నాయకుల మధ్య, ఇద్దరు హీరోల మధ్య నడుస్తున్నటువంటి ఈ ఆసక్తికరమైన ఫైట్ సో అందరికి కూడా ఒక రకమైనటువంటి ఎంటర్టైన్ చేస్తుంది. మరోవైపు పాలిటిక్స్ని కూడా హీటెక్కిచ్చేలా చేస్తుందనే చెప్పాలి. అదేంటంటే విజయ్కి సంబంధించి మొదట విజయ్ వైపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటువైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్. ఆ తర్వాత ఇచ్చినటువంటి స్పీచ్లో కూడా విజయ్కి కౌంటర్ ఇచ్చారు. విజయ్ ప్రభుత్వం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు, మైనారిటీ ప్రభుత్వం. సో విజయ్ ప్రభుత్వం వేరే పార్టీల దగ్గర నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి ఆ పార్టీలను, ఆ పార్టీల సపోర్ట్తోనే విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. ఆ వెంటనే విజయ్ అందుకు కౌంటర్గా ఏమీ మాట్లాడకుండానే ఎస్ మాది మైనార్టీ ప్రభుత్వం, మేము ఇతర పార్టీల సపోర్ట్తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సున్నితంగానే చెప్తూనే మైనార్టీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూడా మాదే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజల విషయంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము, ప్రజలకు అందించేటువంటి పాలన విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడము అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే విజయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయ్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టాలిన్ని కలవడం, ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవడం చూసాం. అప్పుడు మాత్రం నేరుగా ఇదే ఉదయనిధి స్టాలిన్ నేరుగా విజయ్ని అక్కడ ఆయన స్వాగతం పలకడం, బయట ఇంటి బయట వచ్చి గేటు బయట ఆయన డోర్ బయట వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకొని నేరుగా తండ్రి వద్దకు తీసుకెళ్ళాం. ఇదంతా కూడా చూసాం. అయితే నిన్న తర్వాత 2 రోజుల తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 2 రోజుల తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం హీటెక్కిస్తుంది. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన విధంగానే అధికారంలో ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన మళ్ళీ తిరిగి కొనసాగించారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యల్ని ఆయన కట్టుబడి ఉన్నారు. పలు సందర్భాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అది సనాతన ధర్మం విషయంలో ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా మళ్ళీ అలాంటి మాటలనే ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కొత్త అసెంబ్లీలో కూడా ఏమన్నారంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, నిర్మూలించే విధంగా కూడా తమ పోరాటం కొనసాగుతుంది, ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగానే పనిచేయాలి, ద్రవిడ సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఉద్ఘాటించారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన టైంలో ఏం మాట్లాడారో ఇప్పుడు మళ్ళీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆ హోదాలో కూడా అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. అయితే ఈ విషయం మీద టీవీకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ముఖ్యమంత్రి విజయ్ కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ తాను ఎక్కడా కూడా కౌంటర్ స్పీచ్ రూపంలోనో కామెంట్స్ రూపంలో ఇవ్వకుండానే తన వ్యవహార శైలి, తను ఆచరిస్తున్నటువంటి పద్ధతితోనే సమాధానం చెప్పాడు విజయ్. అదేంటంటే
తమ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తానున్న టైంలో సో అన్ని మతాలను అన్ని సిద్ధాంతాలను తాను గౌరవిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పాడు విజయ్. అది ఎలా అంటే ఇవాళ విజయ్ హాజరైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఆయన సూటు బూటుతో బ్లేజర్తో టక్ చేసుకొని ఏ విధంగా ఆయన సభలోకి ముఖ్యమంత్రి ఆయన నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా అదే వేషభాషలో ఆయన కంటిన్యూ అవుతున్నారు, అదే వేషధానంలో ఆయన కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇవాళ సభకు వచ్చేటప్పుడు ఆయన నుదుటిన బొట్టు పెట్టుకొని ముఖ్యమంత్రిగా విజయ్ హాజరయ్యారు. నిన్న ఉదయనిధి స్టాలిన్ ఏమైతే కౌంటర్ చేశారో ఆయన హిందూ ధర్మం మీద ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గానే విజయ్ ఇలా రెస్పాండ్ అయ్యారా? విజయ్ ఎక్కడా కూడా మాట్లాడకపోయినప్పుడు కూడా తాను అనుసరిస్తున్నటువంటి విధానం, తాను ఎంచుకున్నటువంటి మార్గం చూస్తే సో తనకు అన్ని మతాలు సమానం, తాను ఒక ఏ సామాజిక వర్గమో లేకపోతే ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా అన్ని మత సాంప్రదాయాలను ఆ సిద్ధాంతాలను తాను గౌరవిస్తున్నాననేటువంటి విషయాన్ని ఆ మెసేజ్ని పబ్లిక్లోకి పంపించడం, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గానే విజయ్ ఇలా బిహేవ్ చేశాడు, విజయ్ ఈ విధంగా హాజరయ్యాడు అనేది విజయ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇదే చెప్తున్నారు. గతంలో కూడా ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇదే అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ మీద కూడా చాలా సీరియస్ అయ్యారు, చాలా ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది కొంతమంది నాయకులకు ఒక ప్యాషన్గా మారిపోయింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని ఇక్కడ అనవసరంగా తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాజకీయ స్వప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని అనవసరంగా తీసుకొచ్చి వాడుకుంటే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు అని గతంలోనే గట్టి కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కౌంటర్కి మళ్ళీ కూడా స్పందించారు ఉదయనిధి స్టాలిన్. ఈ ఇద్దరి మధ్య అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అలాగే డిఎంకే పార్టీ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య ప్రత్యక్ష పరోక్ష కామెంట్స్ అయితే నడిచాయి కొంతకాలం పాటు గత ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ కూడా అదే విషయాన్ని ఆయన రిపీట్ చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉదయనిధి స్టాలిన్కి కౌంటర్ ఇచ్చాడో అది ఈసారి విజయ్ మాటల రూపంలో కాకుండా తాను అనుసరిస్తున్నటువంటి విధానం, అదేవిధంగా తన చేష్టల రూపంలో ఆయన ఇచ్చాడు. తన వేషభాషలతో ఆయన హాజరైనటువంటి బొట్టు పెట్టుకొని సభకు హాజరైనటువంటి ఇవాళ అటెండ్ అయినటువంటి తీరే అందుకు ఉదయనిధి స్టాలిన్కి ఒక గట్టి కౌంటర్ ఇచ్చాడనేది ఇప్పుడు టీవీకే పార్టీ శ్రేణులు విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు చెప్తున్నటువంటి మాట. తాము అన్ని మతాలను సమానంగా చూస్తాం. ఎన్నికలకు ముందు విజయ్ ఏ విధంగా వాగ్దానం చేశాడో, ప్రచారంలో ఆయన ఏ విషయాన్ని అయితే తన ప్రసంగంలో చెప్పాడో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అనుసరిస్తున్నాడు. అందుకనే విజయ్ ఇప్పుడు హిందూ మతాన్ని గౌరవించడం, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా ఆయన పరోక్షంగానో ప్రత్యక్షంగానో తన వేషభాషలతో ఆయన గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి ఆ స్పీచ్కి వ్యతిరేకంగానే విజయ్ ఇలా బిహేవ్ చేశారనేది కూడా కొంతమంది కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి మాటగా చెప్పాలి. ఏదేమైనా కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అక్కడ ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ ఫైట్ ఇద్దరు హీరోల మధ్య, అంటే హీరోలు అంటే గతంలో వాళ్ళు హీరోలుగా పనిచేశారు, సినిమాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంది, అదేవిధంగా ఎవరి బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకుంది. ఇప్పుడు తాజాగా పాలిటిక్స్ నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే సినిమాల నుంచి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అసెంబ్లీలో చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ అందుకు కౌంటర్గా ఇస్తున్నటువంటి ప్రతిచర్య కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఈ సనాతన ధర్మానికి కౌంటర్గానే విజయ్ ఇప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకొని అసెంబ్లీకి హాజరయ్యారు. అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగించారనేది ఇప్పుడు కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ అనేది అటు మాటల ఫైట్ కావచ్చు, లేదంటే కౌంటర్స్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా తమిళనాడు పాలిటిక్స్లో మారాయి. తమిళనాడు పాలిటిక్స్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని మనం చెప్పవచ్చు.